హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో జస్ట్ ఒక ఘాట్ చూద్దాము కాశీలో. అలానే ఇంకా ఈ వీడియో మొత్తం అంతా మనం ప్రయాగరాజు కుంభమేళ చూస్తాము. సో ఇది ఒక ఘాట్లో మీరు చూస్తున్నారు ఆ యొక్క విజువల్స్. సో ఆ గంగా నది పైన ఉన్న ఘాట్లు ఇవన్నీ. సో మనం అంటే కేదార్నాథ్ ఘాట్ దగ్గర జస్ట్ అట్లా ఆగాను. మనం ఇంకా ప్రయాగరాజు కుంభమేళకి వెళ్ళిపోదాము. సో ఇదండి, యాక్చువల్గా చాలా అవసరపడి కుంభమేళకి వెళ్ళాము. ఆ కాశీకి వెళ్ళినప్పుడే ఈ ప్రయాగరాజు అనుకోకుండా వెళ్ళి ఆ యొక్క పవిత్రమైన స్నానం చేశాము. సో ఇది మా ఫ్యామిలీ, మేము ఆ రోజు దర్శించిన కుంభమేళ యొక్క దృశ్యాలు. సో అసలు చాలా రద్దీగా ఉన్నింది. మేము జనవరి 13th వెళ్ళాము యాక్చువల్గా. సో ఆ రోజు యాక్చువల్ కాశీ నుంచి వెళ్ళినప్పుడు ఇది కూడా చూడాలనిపించి దీన్ని కూడా కవర్ చేశాము. సో మనం ఆ యొక్క మహాకుంభమేళలో ఉన్నాం ఇప్పుడు. యాక్చువల్గా చాలా టెంపుల్స్కి స్టేయింగ్ కోసమని పెద్ద పెద్ద ప్లేస్లు ఇచ్చారు. ఇక్కడ గుడారాలు వేసుకొని ఇక్కడ ఉంటున్నారు. సో ఈ రకంగా ఒక 60 feet 70 feet దారులు మనం ఆ నది స్థానానికి వెళ్ళేదానికని ఒక 5-6 మార్గాలు అయితే రోడ్లు అయితే వేశారు. సో ఒక అఘోరా యొక్క కారు చూసాము. ఇప్పుడు ఆ ఈశాన్ శివుని కూడా చూస్తున్నాము. సో ఇవన్నీ ఆ యొక్క ప్రతి టెంపుల్కి మంచి పేరుగాంచిన టెంపుల్ అన్నిటికీ ఉండడానికని ఈ యొక్క ప్లేస్లు స్టేయింగ్ అని పెద్ద పెద్ద గుడారాలు ఇచ్చారు. సో ఇది ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ద్వారం చూస్తున్నారు కదా. సో ఇలాంటి ఎంట్రన్స్లు ప్రతి దారిలోనూ చాలా బాగా పెట్టారు. సో మనం చూస్తున్నాము ఇక్కడ ఈ సర్కస్ చేసేవాళ్ళు ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చూస్తున్నాము. సో ఆ దారిలో ఇలాంటివి ప్రతి అడుగడుక్కి మనం చూడొచ్చు. సో ఒక దారిలో వెళ్తే ఈ రకంగా ఒక 10-15 చోట్ల చూడొచ్చు, అలా ఇంకో దారిలో వెళ్తే ఆ రకంగా చూడొచ్చు. సో మనం ఆ యొక్క విజువల్స్ చూస్తున్నాము. సో రద్దీ చూస్తున్నారు కదా, చాలా చాలా ఎక్కువగా ఉంది. సో మళ్ళీ ఆ సర్కస్ చూశారు కదా, చాలా చాలా స్కిల్ కలిగిన వాళ్ళు మనం చూస్తున్నాము. ఈ యొక్క వంతెన, సో అందరూ స్నానానికి అని చెప్పి చాలా దూరం నడిచి ఆ స్నానానికి అని చెప్పి వెళ్తున్నారు. స్నానానికి చాలా ఏర్పాట్లు చేశారు. సో నదిలో కొట్టుకోపోకుండా ఒక కంచె లెక్కన అంటే ప్లాస్టిక్ బాక్సులు పెట్టి చాలా బాగా పకడ్బందీగా పెట్టారు. సో అవి రక్షణలాగా ఉంటాయి అందరికీ. సో నాతో పాటు వచ్చిన వ్యక్తులు ఈ యొక్క కుంభమేళలో నేను కూడా పార్టిసిపేట్ చేయగలిగాను. సో 144 సంవత్సరాలకు వచ్చే ఇలా వచ్చే మహా దృశ్యం అంట. సో అందువల్ల సరే వెళ్ళాము. సో ఆ పుణ్యం మాకు కూడా కొద్దిగా తగ్గింది. సో ఎవరైనా విజిట్ చేస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మీరు వెళ్ళి ఆ యొక్క పవిత్ర స్నానం చేసి ఉంటే ఆ యొక్క రద్దీ, ఆ ప్లేసెస్ ప్రెమిసెస్ ఆ దృశ్యాలన్నీ మీకు అర్థమై ఉంటాయి. సో మేము వెళ్ళిన రోజు మొదటి రోజు 13th. సో రద్దీ అయితే ఎక్కువగానే ఉండింది. సో హెలికాప్టర్తో పువ్వులు అలా రకరకాలుగా హంగామాలు అయితే ఉన్నాయి. సో మేము మధ్యాహ్నం అరౌండ్ 12 అలా బయలుదేరితే 2:30-2:45కి చేరుకోగలిగాము రోడ్డు మీదకి. అక్కడి నుంచి 1 కిలోమీటర్ ఫ్రీ బస్సు ఉన్నింది. మళ్ళీ అక్కడి నుంచి కొద్ది దూరం నడిచాము. ఇంకా ఎక్కువ దూరం అనిపించి బైక్ రెంటల్స్ ఉంటే పర్ హెడ్ 50 రూపాయలు ఇచ్చి మేమంతా ఒక్కో బైక్లో ఇద్దరం కూర్చొని వెళ్ళాము. సో వాళ్ళైతే ఇక్కడ దగ్గరలో ఆపారు. అక్కడి నుంచి మళ్ళీ చాలా దూరం నడిచాము. సో జనాభా చూస్తున్నారు మీరు ఆ ప్రెమిసెస్. సో కుంభమేళ యొక్క ప్రెమిసెస్ ఇవన్నీ, ప్రయాగరాజు కుంభమేళ యొక్క ప్రెమిసెస్ ఇవన్నీ. సో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఎవరైనా విజిట్ చేస్తుంటే మీ అందరికీ అదృష్టం కలిగినట్టుగా అనుకుంటాను. సో ఎవరైనా విజిట్ చేయలేని పక్షంలో ఎవరైతే విజిట్ చేస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఆ నీళ్ళు ఇస్తారు, తీసుకొచ్చి ఉంటారు. ఆ నీళ్ళు మీరు తీసుకొని చల్లుకున్నా కూడా ఆ పవిత్రత మీకు వస్తుంది. సో మనం ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఉన్నాము, స్నానానికని చాలా దగ్గరలో ఉన్నాము. సో మీరు ఆ యొక్క విజువల్స్ చూస్తున్నారు. సో మేము ఇంకా స్నానానికి వెళ్ళేదానికని సో ఆల్మోస్ట్ చాలా దగ్గరికి వచ్చేసాము. ఆ నడవడమే నాకు తెలిసి 7 kilometers నడిచినట్టున్నాము. అంటే బైక్స్ వాళ్ళు మమ్మల్ని వదిలి దగ్గర నుంచి ఈ యొక్క నది స్థానానికి అరౌండ్ 5-7 kilometers తిరిగాము. సో ఇలా మీరు చూస్తున్నారు ఆ యొక్క ప్రవాహము. సో ఈ యొక్క ప్రవాహంలో యాక్చువల్గా యమున, గంగా, సరస్వతి అంతరంగా లోపల నుంచి కలుస్తుంది. సో యమున, గంగా మామూలుగానే కలుస్తాయి. సో దాంతోపాటు మూడోది మనం సన్సెట్ కూడా చూస్తున్నాము ఆల్మోస్ట్ ఆల్ ఈవినింగ్. సో మేము 2:45కి వచ్చినా కూడా మేము స్నానం చేసేదానికి 5:30-6 అయిపోయింది.
సో చూస్తున్నా ఇలాంటి మార్గాలు ఒక 4-5 చేసుంటారు. ఈ యొక్క మార్గాల్లో కొంతమందిని అప్పు, కొంతమందిని డౌను అలా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. సో మళ్ళీ మనం ఆ మార్గంలోనే ఉన్నాము. సో ఈ యొక్క మార్గంలోనే మీకు ఈ యొక్క ద్వారాలు రెడీ చేసి ఉంటారు. ఈ ఒక్క మార్గమే కాదు, ఇలా ప్యారల్ లైన్స్ ఒక 3-4 ఉంటాయి. సో ప్రతి లైన్లోనూ మహా టెంపుల్స్, ఏవైతే టెంపుల్స్ ఆ యొక్క సంస్థలు ఉంటాయో వాటికి గుడారాలు ప్రభుత్వమే ఇచ్చింది. సో అక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క అఘోరాలని. సో వాళ్ళ బట్టలు లేకుండా ఉంటారు, చుట్టలు వాళ్తూ ఉంటారు, టీ ఆఫర్ చేస్తారు భక్తులకి. ఎవరైతే వాళ్ళని విజిట్ చేస్తారో వాళ్ళకి విజిట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా టీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైనా పొగ తాగాలనుకుంటే కూడా ఆఫర్ చేస్తారు వాళ్ళు. సో అది చూస్తున్నాము, ఈ యొక్క అఘోరా ఒక బాబాని చూస్తున్నాము. సో మళ్ళీ ఆ యొక్క సూర్యుని చూస్తున్నాము. సో సన్సెట్ని చూస్తున్నాము. ఇది ఈవినింగ్ దృశ్యాలు, ఇవన్నీ మహా కుంభమేళ ఈవినింగ్ దృశ్యాలు. సో మేము వెళ్ళిన రోజైతే భక్తుల రద్దీ ఎక్కువగానే ఉండింది. సో అంటే టైము ఫాస్ట్గా నడవలేము, ఎందుకంటే ముందు కొంతమంది వెనకాల కొంతమంది ఉంటారు కాబట్టి. సో మనం వాళ్ళ అడుగుజాడలో నడవాల్సి వస్తుంది, అంత జన సంద్రోహం ఎక్కువగా ఉంది. సో మీకు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ విజువల్స్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.